నమస్కారం. మై టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈ ముఖ్యమైన వార్త చూడండి. మత్స్యకారుల సమస్యలపై వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు ఛాలెంజ్ విసురుతూ, మీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒక్క వల కానీ, ఒక్క తెప్పతాని, కనీసం ₹1,00,000 స్కీమ్ గానీ ఇచ్చినట్టు చెప్పగలరా? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ దేనికి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తాడు? నువ్వు ఏం చేస్తే చెప్తావు ఈ జిల్లాకి? మత్స్యకారులకు నువ్వు ఏం చేస్తే చెప్తావు? ఒక బ్రిడ్జ్ కట్టావా? ఒక షెల్టర్ కట్టావా? లేదా హార్బర్ నువ్వు తెచ్చావా? తెలుగుదేశం పార్టీ నేత బీద రవిచంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులకు కనీసం వల, తెప్ప, బోటు, ఇంజిన్ వంటి ఏ ప్రయోజనమూ అందలేదని ఆరోపించారు. ఎన్ఎఫ్డిబి ద్వారా కేంద్రమిచ్చిన 750 కోట్ల నిధులను కూడా వినియోగించలేదని విమర్శించారు. అలాగే ఎన్సీడీసీ నిధుల్లో తెలంగాణ రాష్ట్రం 978 కోట్లు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ₹1 కూడా వినియోగించలేదని అన్నారు. జీవో 217 పేరుతో మత్స్యకారులపై దోపిడీ జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశామని తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుదేనని పేర్కొన్నారు. వైసీపీ నేతలు కేవలం టెండర్లకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. మత్స్యకారుల ప్రయోజనాలకు భంగం కలిగితే తాము అండగా నిలబడతామని రవిచంద్ర స్పష్టం చేశారు. చెప్తావు ఒక బ్రిడ్జ్ కట్టావా? ఒక షెల్టర్ కట్టావా? లేదా హార్బర్ నువ్వు తెచ్చావా? రామాయపట్నం పోర్టు నువ్వేమన్నా నీ కుటుంబానికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం తప్పితే నువ్వు చేసావా? మత్స్యకారులకి ఒక వల ఇచ్చావా? ఒక తెప్ప ఇచ్చావా? ఒక ఇంజిన్ ఇచ్చావా? ఒక్క స్కీమ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 స్కీమ్ ఈ జిల్లాలో మత్స్యకారులకు చెప్పే ధైర్యం ఉందా మీకు? నారా లోకేష్ బాబు గారి వ్యాపారాల కోసం మీ నోటికి ఏదొస్తే అది, మీలాగా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణపట్నం, ముత్తుకూరు నుంచి ఓడరేవుల దాకా జీవోలు ఇచ్చాడు కాబట్టి అందరూ అట్నే ఉంటారనుకున్నారా? సాగర్ డిఫెన్స్ అది ప్రైవేటు సంస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలతో కలిపి అక్కడ నెలకొల్పబోయేటువంటి దాని మీద వివరిస్తారు. సమస్యలుంటే చెప్పొచ్చు. కన్సర్న్ అథారిటీసు అప్రూవల్ రాలా, అప్రూవల్ వచ్చాకే శంకుస్థాపన చేయాలని డిసెంబర్లో జరగాల్సిన మీటింగ్స్ ఫిబ్రవరి, మార్చిలో జరిగి మార్చి 9, 2019లో ఫైనల్ శాంక్షన్ ఇచ్చాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనాడు విభేదాలున్నా, ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినా ఆనాటి పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా మత్స్యకారులకి ఇస్తానన్నటువంటి ఫిషింగ్ హార్బర్, భారతదేశంలోనే ఒక నూతన హార్బర్, విశాఖపట్నం హార్బర్, కాకినాడ హార్బర్ ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ని, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్కి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అనుక్షణం వారు మాట్లాడి నెల్లూరు జిల్లా హార్బర్ని శాంక్షన్ ఇప్పించిన పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ అంట
మొత్తం ఇదంతా చేసిందంట. మీరు చేసింది ఏంటి? మేము శాంక్షన్ ఇచ్చిన హార్బర్, మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకున్నారు. ఎవరయ్యా టెండరు? 2019 ఎన్నికల్లో నీ పెట్టుబడిదారుడు, ఈనాటి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి ఈ హార్బర్ ఇచ్చి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి గారు టెండర్లు తీసుకున్నారు. మేము శాంక్షన్ చేస్తే మీరు పనులు చేసి దోచుకున్నారు. మేడా రఘునాథరెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు టెండర్ తెచ్చుకొని పనిచేశారు తప్పితే ఆ పిటవలు తిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్లో ఎక్కడైనా ఈ నెల్లూరు జిల్లా మత్స్యకారులకి ద్రోహం చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. 18 కోట్లు సిగ్గుందా అని అడుగుతున్నా, 18 కోట్ల 46 లక్షలు మత్స్యకారుల యొక్క క్రీకులు, కాలువలు బ్రిడ్జింగ్కి తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 18 కోట్ల 46 లక్షలు 18 రూపాయలు ఖర్చు పెట్టలే. గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కలిసి మమ్మల్ని లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నావు. రామాయపట్నం పోర్ట్ ఎవరు? మీ తాత రాజారెడ్డి ఏమని ఇచ్చిపోయాడు ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పోర్టే రాకుండా చేసిపోతే 2012లో ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దుగరాజుపట్నం పోర్టు, నక్కపల్లి, రామాయపట్నం పోర్టుల గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వారు చేయాల్సిన ప్రయత్నం చేస్తే రామాయపట్నం పోర్ట్ రాకుండా జీవోలు ఇచ్చినటువంటి ధనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం రామాయపట్నం పోర్టు ఎవరు తెచ్చారు? 2014 నుంచి 18 దాకా 4 సంవత్సరాలు. నారా లోకేష్ గారంటే ఈనాడు భారతదేశంలో ఒక బ్రాండ్. భారతదేశంలో 25% పైగా పెట్టుబడులు సాధించిన బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారి చొరవ. అటువంటి లోకేష్ గారిని బురద జల్లే కార్యక్రమం, యువత ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వారు చేసే ప్రయత్నాలకి, శ్రమకి వైఎస్ఆర్సీపీ ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలతో ప్రభుత్వం, నారా లోకేష్ గారు ఆయన వ్యాపారాల కోసం ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజేషన్ అవుతుందంట. కృష్ణపట్నం పోర్టును అడ్డం పెట్టుకొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు నుంచి ఓడరేవు దాకా, ముత్తుకూరు నుంచి ఓడరేవు దాకా ఇంకా ఏ నిర్మాణం రాకూడదు అని జీవో ఇచ్చింది ఎవరయ్యా? ఆ జీవో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముత్తుకూరు నుంచి ఓడరేవు దాకా ఎవరు కూడా ఏ పోర్టులు కానీ, ఏ నిర్మాణాలు కానీ రాకుండా భారతదేశం కాదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఇంత దుర్మార్గంగా జీవోలు ఇచ్చిన చరిత్ర లేదు. కృష్ణపట్నం పోర్టుకి దోచిపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం రామాయపట్నం పోర్టు, జువలదిన్న ఫిషింగ్ హార్బరు ఏమి చెప్తున్నారయ్యా మీరు? మేము తెచ్చాం, మేము కట్టాం, మేము ఇచ్చాం. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ 2014 ఆగస్టులో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదలుపెట్టారు. 2019 మార్చి 9వ తారీఖున శాంక్షన్ ఇచ్చాం. 7వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ అయితే జనవరి 11, 2019 ముఖ్యమంత్రిగా జువలదిన్న ఫిషింగ్ హార్బర్ సైట్ విజిట్కి వచ్చాడు. పొట్టి శ్రీరాముల మోడల్ విలేజ్ ప్రారంభోత్సవాలకు వచ్చి ఎందుకు శంకుస్థాపన చేయలా? నీతి ఆయోగ్ మీటింగ్ కాలా? కన్సర్న్ అథారిటీస్ అప్రూవల్ రాలా? అప్రూవల్ వచ్చాకే శంకుస్థాపన చేయాలని డిసెంబర్లో జరగాల్సిన మీటింగ్స్ ఫిబ్రవరి, మార్చిలో జరిగి మార్చి 9, 2019లో ఫైనల్ శాంక్షన్ ఇచ్చాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనాడు విభేదాలున్నా, ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినా ఆనాటి పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా మత్స్యకారులకి ఇస్తానన్నటువంటి ఫిషింగ్ హార్బర్ భారతదేశంలోనే ఒక నూతన హార్బర్, విశాఖపట్నం హార్బర్, కాకినాడ హార్బర్ ఎప్పుడో స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ని, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని శాంక్షన్కి కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అనుక్షణం వారు మాట్లాడి నెల్లూరు జిల్లా హార్బర్ని శాంక్షన్ ఇప్పించిన పెద్దలు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ అంట మొత్తం ఇదంతా చేసిందంట. మీరు చేసింది ఏంటి? మేము శాంక్షన్ ఇచ్చిన హార్బర్, మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకున్నారు. ఎవరయ్యా టెండరు? 2019 ఎన్నికల్లో నీ పెట్టుబడిదారుడు, ఈనాటి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి నీ హార్బర్ ఇచ్చి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి గారు టెండర్లు తీసుకున్నారు. మేము శాంక్షన్ చేస్తే మీరు పనులు చేసి దోచుకున్నారు. అక్కడ మేడా రఘునాథరెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు టెండర్ తెచ్చుకొని పనిచేశారు తప్పితే ఆ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్లో ఎక్కడైనా ఈ నెల్లూరు జిల్లా మత్స్యకారులకి ద్రోహం చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. 18 కోట్లు సిగ్గుందా అని అడుగుతున్నా 18 కోట్లు 18,46 లక్షలు మత్స్యకారుల సంక్షేమంపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కుతున్నాయి. ఇది మై టీవీ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.